హాయ్ ఫ్రెండ్స్, బోర్డు అయితే ఎక్కినాం చూడండి. ఇగో ఇంట్లో సరస్వతి, గంగ, యమున 3 గంగల నీళ్ళు కలుస్తాయట. ఇక్కడ అయితే తానం చేసిపోవాలి. ఈ బోర్డులో 10 మంది ఒక్కొక్కరు జాకెట్లు ఇచ్చి ఎక్కించారు చూడండి. ఇట్లా చూడండి ఫ్రెండ్స్. ఈ బోర్డు మీద నాకు అప్పలేరు, చేయలేరు, ఏది లేదు, నీడ లేదు, ఏది లేదు. కానీ పైసలకు, కిరాయికి, ఛార్జీకి తీరని ఒకరి మీద ఒకరు కొట్లాడు పాపం. నీడనే లేదు, ఎండ కొడుతుంది, ఇక చెమటలు గారిపోతున్నాయి చూడండి. మా ఒక్కొక్క బోర్డుకు 10 మందిని ఎక్కించిండు మా సర్వీస్ అయినా. ఒక్కొక్క బోర్డులో 10 మంది వస్తారు చూడండి. ఏమైందన్నా? क्या हो गया भैया? क्या हो गया? इसको ऊपर नहीं डाला, देखो हम लोग कैसा है. कभी डालता है तू? देख कितना भूख लग रहा है. బాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే పడవల తిరుగుతున్నాం. ఇది ఒకటి మాకు పుష్పరాలు అప్పుడు కలిసి వచ్చింది, మాకు మా అదృష్టం అది. ఆ దేవునికి కోటి ఒక్క దండాలు. మేమైతే మా అదృష్టం అయితే ధన్యవాదాలు తీసుకొచ్చినందుకు. పుష్కరాల తానాలకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డబ్బులు ఖర్చు అవుతుందన్న విషయం కాదు, పుష్కరాల తానాలకు అందిరమని చాలా సంతోషంగా ఉన్నా నేనైతే. బాయ్, మరి ఉంటున్నా. చూడండి చూడండి, అందరు చెప్పండి పుష్కరాలకు కుంభమేళ వచ్చినందుకే చాలా సంతోషం. అందరు బాయ్, అందరికి బాయ్. మనకు డబ్బులు ముఖ్యం కాదు, ఇట్లాంటి యాత్రలు తిరగాలి అందరూ. మనకు డబ్బులు ఎన్ని ఉన్నా మనం ఎంబడరా ఫ్రెండ్స్, ఏదేం బెటరా. మనం కష్టపడి మనం ఇంట్లో ఎంత ఎదిరించైనా కానీ, నేనైతే సాధించిన. నా భర్త అద్దన్నా కానీ నేను సాధించిన, అదే చాలా సంతోషంగా ఉంది నాకు. మా భర్తను కూడా రమ్మన్నా కానీ ఆయన భయపడ్డాడు, రాలేడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చూడండి, కుంభవేళకి ఇవన్నీ నదులు ఇవన్నీ చూస్తామా మనం. ఇంట్లో మన డబ్బు మనకు ఉంటే చూస్తామా. చూడండి చెమటలుగా ఆరుతున్నాయి. చెప్తారా మొత్తంకు ఓలు లేవకు వాళ్ళు మట్టదాకా లేసుడే రాదు మాకు. అది కట్టినాక అందరం తాజ్పురం వాళ్ళు దిగమంటేనే దిగాలి, తొందర పడకుండ్రి. మాకు అది అటు ఇటు సొలుగుతుంది, మాట్లాడుతుంది. అట్నే మునిగి అట్నే కూర్చుందాం. బట్టలు కావాలంటే బయటకైనాక అక్కడ ఆడబెట్టుకొని వేరే లోపలికి దిగుడేనా? నీళ్ళ పాటలు తెచ్చుకోకపోతే ఒకటి తాగటానికి ఇంటికి కొండవటానికి ఇక్కడ నీళ్లు తీసుకుపోవాలనంట. నిన్న యమునా నదిలో తానం చేసిన గంగ నీళ్ళు తీసుకుపోవాలన్నట. ఈ 2 గంగలు అయితే వాడన్నట. కాశీలో మాత్రం మట్టి తీసుకుపోవన్నట, నీళ్ళు తీసుకుపోవద్దట. నీళ్ళు తీసుకుపోతే కాశీలో ఒకవేళ 7 గంగల నీళ్ళు మళ్ళీ తిరిగి కలుపుకోవాలన్నట. అట్లని సర్వీస్ అయినా చెప్పిండు. అన్నందుకే ఇక సపరేట్గా ఇక్కడనే 2 గంగల నీళ్ళే తీసుకుపోతాం, కాశీలో మాత్రం మట్టి తీసుకుపోతాం. బాయ్ ఫ్రెండ్స్.